ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు ఈ జర్నీ ఎలా ఉంటుందో అని. చుట్టూ ఫారెస్ట్, సిగ్నల్ ఆల్మోస్ట్ ఆల్ జీరో, రోడ్ చాలా నేరో. బట్ మీరు అడిగారని నేను స్టార్ట్ అయిపోయాను. కాసం ఫ్యాషన్స్ మీరు వెళ్ళింటే కమెంట్ చేయండి. ఇంకా గంగవరం ఫ్లైఓవర్ క్రాస్ చేసి ముందరికి వెళ్తుంటే చౌడపల్లి అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడ రైట్ తీసుకుంటే ఫస్ట్ విలేజే కోగిలేరు. అక్కడ రైట్ సైడ్ లో కనిపించేదే శ్రీ 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 జలకంఠేశ్వర స్వామి టెంపుల్ కి దారి. నాకు చాలా మంది ఫాలోవర్స్ డిఎం చేశారు, బ్రో కోగిలేరు టెంపుల్ కి వెళ్ళండి, అక్కడ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయమనేసి. సో అందుకని స్టార్ట్ అయిపోయాను. ఈ ప్లేస్కి రీచ్ అవ్వగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చుట్టూరా చెట్లు, వాటర్ ఫ్లో అండ్ బోట్ సౌండ్స్ వింటుంటే ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు ఉంది. నేనైతే డెఫినెట్గా ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తాను. ఇంకా టెంపుల్ టైమింగ్స్ అంటారా, మండే మార్నింగ్ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఇంకా జనవరి 1 అండ్ మహాశివరాత్రికి అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు. నా సజెషన్స్ ఏంటంటే సిటీస్ అండ్ టౌన్స్లో టెంపుల్స్కి వెళ్తే క్యూ లైన్లో నిల్చుకొని చూస్తే దేవుని దర్శనం మాత్రమే మనకు దొరుకుతుంది. కానీ ఇలాంటి ప్లేసెస్లో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సౌండ్స్ అండ్ కామ్ ప్లేస్ చూస్తూనే అర్థమవుతుంది. మనకి ఇక్కడ నెట్వర్క్ అండ్ మనుషులు ఎవరు కనిపించరు, ఓన్లీ నేచర్ తప్ప. ఇంకా పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. దేవుని దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఎక్కువ ఆవులు అయితే కనిపిస్తుంటాయి. ఈ ప్లేస్ 100% సేఫ్. ఈ టెంపుల్ మీరు ఒకసారి విజిట్ చేస్తే పక్కా నచ్చుతుంది. మీ రిక్వెస్ట్ వల్ల ఈ హిడెన్ ప్లేస్ని డిస్కవర్ చేయగలిగాను. బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి. ఇలాంటి ప్లేసెస్ సజెస్ట్ చేయండి.